నడుస్తుంది. బాధ్యులపైన ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. ఫైలు మూసేసిండ్రు, ఎవరి మీద కేసు పెట్టలేదంటే మనం అనుమానపడవలసి ఉంటుంది. అదేవిధంగా కాళేశ్వరానికి సంబంధించి కానీ గవర్నమెంటు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసింది. దానిపైన నిపుణుల కమిటీ వేసింది, దానిపైన విజిలెన్స్ కమిటీని వేసింది. ఈ విజిలెన్స్ కమిటీ నివేదిక, నిపుణుల కమిటీ నివేదికతో పాటు ఒక న్యాయ విచారణ జరిపించింది. సమగ్రంగా 3 నివేదికలు ముందుకు వచ్చినాయి. ఇవాళ 3 నివేదికలు వచ్చిన తర్వాత ఇవాళున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని జాతీయ స్థాయి సంస్థలు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి ఈ కేసు విచారణ బాధ్యతలన్నింటినీ సిబిఐకి అప్పగించింది. ఇప్పుడు జరగవలసింది ఏంటంటే సిబిఐ కేసు నమోదు చేసి ఇంకా వేగంగా ఈ పరిశోధన తర్వాతకి బాధ్యులపైన కేసు నమోదు చేసి దాని విచారణ కోర్టుల్లో ముందుకు నడిపించటం ఇవాళ ఇక మిగిలి ఉన్నటువంటి పని. ఆ పని కూడా సీరియస్గా చేయాల్సిన అవసరం ఉంది. సిబిఐ దీన్ని ఇంకింత సీరియస్గా ఈ కేసును ముందుకు నడిపించాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. ఇది జరగవలసిన అవసరం ఉంది. అప్పుడే నిజంగా న్యాయం జరుగుతుంది. భవిష్యత్తులో నిధుల దుర్వినియోగానికి కూడా ఒక అడ్డుకట్ట వేయటానికి అవకాశం కలుగుతుంది. ఇది వాళ్ళకి అవసరం. ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ కేసు కూడా విచారణ పూర్తి బనాయించి కేసు విచారణ త్వరితగతిని నడిపించి మరి నిజంగా దీంట్లో వాస్తవాలు బయటికి వచ్చి బాధ్యులు శిక్ష పడే విధంగా ప్రయత్నం చేయాలి. ఆ బాధ్యత ఇప్పుడు సిబిఐ సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక భూములకు సంబంధించి ఇంతవరకు కూడా ఎక్కడ రికవర్ చేయలేదు కదా. ఆ రోజు ధరణి పేరుతోటి చేతులు మారిన భూములన్నీ కూడా ఎక్కడ రికవర్ చేసినట్లుగా ముఖ్యంగా హైదరాబాద్లో కనిపించట్లేదు కదా. అవును, వాస్తవం మీరు చెప్పింది. అంతకుముందు ఏదైతే చట్ట వ్యవస్థను వాళ్ళు ఒక లీగల్ వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రో ఆ లీగల్ వ్యవస్థలో అనేకమైన లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరికైతే ఈ ధరణి నమోదు చేసినప్పుడు ధరణిని ఏర్పాటు చేసినప్పుడు భూ యజమానులకు నష్టం జరిగిందో వాళ్లకు న్యాయం చేయటానికి ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా ఏర్పాటు చేసిండ్రు. అక్కడి వరకు బాగుంది. కానీ వాళ్ళ చాలా ముఖ్యమైందంటే అది సరిపోదు కదా. ఇవాళ చాలా కీలకమైందంటే ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయటం మాత్రమే కాదు. ఇవాళ ఎవరెవరైతే గతంలో చట్టాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా భూదందాలకు పాల్పడినరో వాళ్ళను ఇవాళ వాళ్ళు గుంజుకున్న భూములను వెనక్కి తీసుకోవాలి. వాళ్ళపైన కూడా ఇవాళ కేసు నమోదు చేయాలి. ఇది ఇవాళ అవసరం. మీరు అన్న మాటతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. ఈ విషయంలో మాత్రం ఇంకా ఎటువంటి పురోగతి లేదు. ప్రభుత్వం చాలా వేగంగా కదలవలసిన అవసరం ఉంది. ఆక్రమించుకున్న భూములను వెనక్కి తీసుకోవటమే కాదు వాటిని ప్రజల అవసరాల కోసం ఉపయోగించాలని కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ఇంకొక అంశం కోదండరాం గారు, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ప్రధానంగా బీఆర్ఎస్ కానీ కేటీఆర్ గారు కానీ హిల్ట్ పేరుతోటి 5 లక్షల కోట్ల కుంభకోణం హైదరాబాద్ నగరంలో భూముల విషయంలో జరిగింది అని అంటున్నారు. ఏంటి అసలు హిల్ట్కి సంబంధించి మీ స్టాండ్ ఏంటి? నాకు ఇప్పటి వరకు చాలా పరిమితంగా నేను దానిపైన అధ్యయనం చేసిన. నాకు తెలిసినంత మేరకు హైదరాబాద్లో ఉన్న భూములను జోన్ మార్పిడికి అవకాశం, ఇండస్ట్రియల్ జోన్స్ నుంచి ఇక్కడ కంపెనీని రెసిడెన్షియల్ జోన్కు మార్చుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు. అంటే ఇండస్ట్రియల్ జోన్లో ఉన్న భూమిని ఇండస్ట్రియల్ పరిశ్రమల ఏర్పాటుకు తప్ప ఇంకో దానికి వాడకూడదు. మల్టీ జోన్ కిందికి మార్చుకున్నప్పుడు కేవలం పరిశ్రమలే కాదు, స్కూళ్ళు, కాలేజీలు, వాణిజ్య సముదాయాలు, అదేవిధంగా గృహాల నిర్మాణం కానీ ఏదైనా చేసుకోవచ్చు. అట్లా మల్టీ జోన్ కిందికి మార్చుకునే అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ ఒక చాలా నాకు అంటే నేను గమనించింది ఏంటంటే ఈ మార్పు విధిగా చేసుకోవాలని గవర్నమెంట్ అనటం లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెలుపలికి వెళ్ళిపోవలసిందే అనే నిబంధన కూడా ప్రభుత్వం ఏమీ పెట్టలేదు ఇంకా ఇప్పటి వరకు. అందుకని ఏంటంటే ఎవరికైతే హైదరాబాద్లో ఉండటం కాలుష్యకారకంగా ఉందో అటువంటి కంపెనీలను దూరంగా తీసుకుపోవటం అయితే అవసరం. వాళ్లకు ఈ భూముల యొక్క బదలాయి జోన్ మార్చుకోవటానికి ఒక వెసులుబాటు కలిగిస్తున్నారు. వాళ్ళు ఊరి బయటకు వెళ్ళిపోవాలి.
చాలా ముఖ్యమైందంటే ఊరి బయటకు వెళ్ళిపోవాలి. ఊరి బయట కంటే ఇప్పుడు మనకు రింగు రోడ్డు ఒక పరిధి అనుకుంటున్నది ప్రభుత్వం. ఆ రింగు రోడ్డు వెలుపలకు వెళ్ళిపోవాలి. ఆ రింగు రోడ్డు వెలుపలకు వెళ్ళిపోవాలంటే మరి అక్కడ అవతల ప్రత్యామ్నాయం కల్పించారా, అక్కడ అవసరమైన ఏర్పాట్లు ఎంత మేరకు జరిగినాయి అనేది కూడా ప్రభుత్వం స్పష్టం చేయాలి. లేకపోతే ఇది అమల్లోకి రాదు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా ఉండదు. రెండవది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి జోన్ మార్పిడి అనేది చేసుకున్న తర్వాత ఆ భూమి పాత యజమానుల చేతుల్లోనే ఉంటుంది, కొత్త వ్యక్తుల చేతుల్లోకి ఏం పోదు. కానీ చాలా కీలకమైందంటే ఆ కంపెనీలు ఇక్కడ మూతేసుకొని మొత్తంగానే భూమితో లావాదేవీలు చేసి ఆ కంపెనీని సంపూర్ణంగా మూసేస్తే మాత్రం ఉపాధి కల్పనకు నష్టం జరుగుతుందనే భయాందోళనలు ఉన్నాయి. ఈ భయాందోళనల విషయంలో ఒక స్పష్టత, ఒక సమాధానం కూడా రావాలి. ఇవి మూడవది ఏంటంటే బదలాయింపుకి వసూలు చేసేటువంటి ఫీజు నిర్ధారించేటప్పుడు కూడా ప్రభుత్వానికి నష్టం జరగకుండా మార్కెట్ ధరలకు అనుగుణంగా నిర్ణయించాలనేది కూడా చాలా కీలకమైనటువంటి ఒక డిమాండు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అయితే ఇక్కడ ఎంత భూమి బదలాయింపులకు గురి అయ్యే అవకాశం ఉందనే విషయంలో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్లో పరిశ్రమలకు ఇచ్చిన భూమి 2 రకాలుగా ఉంది. కొంతనేమో ప్రభుత్వం అమ్మింది, పారిశ్రామికవేత్తలు కొనుక్కున్నారు, అటువంటి భూమి ఉంది కొంత భాగమేమో ప్రభుత్వము ఆ భూమిని లీజ్కి ఇచ్చింది. కాబట్టి లీజ్కి ఇచ్చిన భూమిని అయితే పారిశ్రామికవేత్తలు జోన్ మార్చిన వాళ్ళకి అమ్ముకునే వెసులుబాటు లేదు. లీజ్ కాలం పూర్తయిన తర్వాత ఆ భూమి మళ్ళీ ప్రభుత్వానికే వస్తుంది. ప్రభుత్వానికే దక్కిన భూమిని ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది, ఏ అవసరాలకు వాడుతుంది అనేదే ఇవాళ ఒక మౌలికమైనటువంటి ప్రశ్న. అదేవిధంగా పరిశ్రమలకు మరి పూర్తిగా అమ్మినటువంటి భూమి 2వ కేటగిరీ. ఆ అమ్మిన భూమిలో ఎంత భాగం ఇవాళ మూసేసుకొని వెళ్ళిపోతారు, ఎంత భాగము ఇవాళ దాన్ని ఇతర అవసరాల కోసం మళ్లిస్తారు అనేది లెక్కలు ఇంకా నాకైతే చూడలేదు నేను. ఆ లెక్కలు చూస్తే కానీ దీనివల్ల కలిగేటువంటి అనర్థాలు ఏముంటాయి అనేది, ఏదన్నా నష్టాలు ఉంటే దాన్ని లెక్కగట్టడానికి మనకు ఒక అవకాశం కలుగుతుంది. కానీ ఒకటి